చాలా కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, నడుము నొప్పికి మనిషి యొక్క ఎత్తుకి ఏమైనా సంబంధం ఉందా అని. యెస్. ఎత్తు అంటే అందులో 2 రకాలు మనం. ఒకటి హైట్, బాగా హైట్‌గా ఉండేవాళ్ళకి, ఎత్తుగా ఉండేవాళ్ళకి, లేకపోతే బాగా షార్ట్‌గా అంటే హైట్ తక్కువ ఉండేవాళ్ళకి. రెండిట్లకి నడుము నొప్పికి ఏమైనా సంబంధం ఉందా అనేది మనం చూసుకుంటే, సో ఫస్ట్ మనం బాగా హైట్‌గా ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే డెవలప్‌మెంటల్‌గా ఈ మజిల్స్ కానీ, తర్వాత ఈ వెన్నుపూస కానీ బాగా కొంచెం హైట్‌గా ఉంటాయి వాళ్ళకి. సో దానికి వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా నడుము నొప్పి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి కామన్ కాజ్ ఏంటంటే వాళ్ళ పోస్చర్. సో అందరూ కూర్చునే ప్లేస్లో వాళ్ళు కూర్చునేటప్పుడు ఆ టేబుల్ హైట్ కానీ, వాళ్ళు చైర్ హైట్ కానీ చాలా కామన్గా ఏంటంటే సెల్ఫ్ అడ్జస్టబుల్ చైర్స్ రెగ్యులర్గా అన్ని చోట్ల ఉండవు. సో నార్మల్ పర్సన్ వాడే చైర్స్లోనే కూర్చుంటారు కాబట్టి ఆ పోస్చర్స్లో డెఫినెట్గా డిఫరెన్స్ వస్తుంది. సో వాళ్ళకి నడుము నొప్పి చాలా కామన్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అంత ఎత్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా కిందకు వంగుని ఏదైనా బరువు సామానం తీయాలన్నా, లేకపోతే ఏమైనా పని చేయాలన్నా సరే, సో ఆ సిస్టమ్ అంతా కూడా నడుము మీద బ్యాక్ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా హైట్ ఉండే వాళ్ళకి నార్మల్ పర్సన్స్ మీద కొంచెం డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ డిసడ్వాంటేజ్ ఎందుకంటే మెయిన్ పోస్చర్ వల్లనే వస్తుంది. రెండోది మనం హైట్ తక్కువ ఉండే వాళ్ళకి చూస్తుంటే, హైట్ తక్కువ ఉండే వాళ్ళకి కూడా డెఫినెట్గా వాళ్ళకి కూడా పోస్చర్ వల్లనే, వాళ్ళు షార్ట్గా ఉండడం వలన వాళ్ళు రొటీన్గా చేసే పనులకు కానీ దేనికైనా వంగడం కానీ ఎక్కువగా చేయడం వలన నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో డెఫినెట్గా షార్ట్గా ఉండే వాళ్ళకి, బాగా హైట్గా ఉండే వాళ్ళకి కూడా నడుము మీద ప్రెషర్ పడి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది చాలా కామన్గా ఈ రెండిట్లకి లింక్ ఏంటంటే, షార్ట్గా ఉండేవాళ్ళు బరువు ఎంత ఉన్నారో చూసుకోవాలి. సో ఎప్పుడైనా సరే బరువు అనేది హైట్కి సంబంధించిందే. సో మనం హైట్ని సెంటీమీటర్స్లో కొలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 feet ఉన్నారనుకోండి, 6 feet అంటే 180 centimeters. సో వాళ్ళ యావరేజ్ అంటే ఉండాల్సిన హైటు 180 centimeters అంటే ఆ లాస్ట్ 2 numbers ఎంత అయితే ఉంటుందో అంటే 80 kgs. సో అదేవిధంగా 5 feet ఉండే వాళ్ళకి ఎంత ఉంటుందనేది చూసుకుని ఆ లాస్ట్ 2 digits వాళ్ళ హైట్ ఉండాలి. చాలా కామన్గా షార్ట్ స్టేచర్ ఉండేవాళ్ళు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, సో ఓవర్ వెయిట్ వలన నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో అలాగా బాగా హైట్గా ఉండి వాళ్ళు బరువు తక్కువ ఉన్నారనుకోండి, ఇంకా ప్రెషర్ కూడా నడుము మీద ఎక్కువ పడుతుంది. సో 2 విధాలుగా హైట్ ఎక్కువ ఉండడం వలన, షార్ట్గా ఉండడం వలన కానీ, వెయిట్ ఎక్కువ ఉండడం కానీ, వెయిట్ తక్కువ ఉండడం వలన కూడా నడుము మీద ప్రెషర్ పడి, డిస్క్ మీద ప్రెషర్ పడి, మజిల్స్ మీద ప్రెషర్ పడి, ఒత్తిడి పడి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.